ఆశల పూలతడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరికి పైన బడి బాజీ 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 రాజే నా శివాజీ బాజీ 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 రే రాజే నా శివాజీ. హాయ్ హలో నమస్తే అండ్ గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావి మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ఆడపడుచులు ముందుగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా షోని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు. మరి ఈ షో ఇంత బాగా రన్ అవుతున్న శుభ సందర్భంలో మీ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవడానికి, అలాగే మిమ్మల్ని ఒక గంట పాటు ఎంటర్టైన్మెంట్ లోకానికి తీసుకెళ్లి మిమ్మల్ని అందరినీ విహరింప చేయడానికి మీ నా మనందరి ఫేవరెట్ జీ తెలుగు లక్ష్ములు రెడీగా ఉన్నారు ఇవాళ ఎపిసోడ్ లో. మరి వాళ్ళని ఇన్వైట్ చేసేద్దాము. ప్లీజ్ వెల్కమ్. నిన్ను చూస్తూ నేరెప్ప వేయడం మరిచా అయినా ఏవో కలలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపు నీ బానిసా నీలో నాలో లోలో మునివెచ్చనైంది మొదలైందమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన కుందన బొమ్మ. లారీ ఎలా ఉన్నావు? ఐఎమ్ సూపర్ కూల్ యా. హౌ ఆర్ యు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ షో ద్వారా జీ తెలుగు ద్వారా మళ్ళీ ఇలా కలుస్తున్నాం మనం. అండ్ లహరి, నువ్వు అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మిగా చెప్తావు నిన్ను నువ్వు? ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి. ఆల్ ది బెస్ట్ లారీ. యా థ్యాంక్స్ యా. హలో ప్రీతి అలియాస్ జానకి. హలో శ్యామల. మీ హస్బెండ్ పాపం ఇంకా వెతుకుతూనే ఉన్నారా మిమ్మల్ని? వెతుకుతూ 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 ఏమైపోతారో తెలియదు కానీ నేనైతే ఈ షోలకి అన్నిటికీ వచ్చేస్తున్నాను. కొంచెం రివీల్ చేయొచ్చు కదా. అయ్యో బాబా ఎక్కడ వెతుక్కోవద్దు, లక్ష్మీరావే మా ఇంటికి షోలో ఉంది, ప్లీజ్ కమ్. మీరు అలా చెప్పేస్తే మిమ్మల్ని షో చేయనివ్వరు. కరెక్టే, ఇన్నాళ్ళు మావిని ఇక్కడ పెట్టేసుకున్నావా అని ముందు నాకు పడిపోతాయి టప 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 టప. సో మీరే లక్ష్మి తీసుకుంటారు? విద్యాలక్ష్మి. మైథిలి ఎలా ఉన్నావు? మా అక్క నేను కలిసి వచ్చాం లక్ష్మీ రావే మా ఇంటికి. అవును. సో నువ్వే లక్ష్మిని సెలెక్ట్ చేసుకుంటావు మైథిలి? నేను ధాన్యలక్ష్మి. ఆల్ ది బెస్ట్ నీకు కూడా. హలో అంజనా. హలో అంజనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీ స్మైల్ కి నేను పెద్ద ఫ్యాన్ తెలుసా. ఎప్పుడు పాప ఏడిపిస్తూనే ఉంటారు, అందుకే ఇక్కడ నవ్వుతున్నాను. సో నువ్వే లక్ష్మి సెలెక్ట్ చేసుకుంటావు అంజనా? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఈ షోలో విన్ అవ్వాలని. ఓకే, ఈ షోలో విన్ అవ్వాలి కాబట్టి విజయలక్ష్మి అంట. ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ. సో 4 రౌండ్స్ ఉంటాయి మొత్తం. 4 రౌండ్స్ అయ్యేసరికి హై స్కోర్ గా ఉన్న వాళ్ళే ఇందాక తను చెప్పిన టైటిల్ విజయలక్ష్మి అవుతారు. అంతకంటే ముందు సో ఇవాళ మీరు గెలుచుకోబోయే గిఫ్ట్స్ అన్ని వాటి వెనకాల దాచిపెట్టేసాము. ఓపెన్ చేసేనా? ఓపెన్ గిఫ్ట్స్ ప్లీజ్. సో అవి ఇవాళ మీరు గెలుచుకోబోయే గిఫ్ట్స్. మధ్యలో ఉంది చూసారా LCD వాషింగ్ మిషన్ అండ్ అష్టలక్ష్మి కలసం, అది మాత్రం విజయలక్ష్మి అయిన వాళ్ళు ఆ మూడిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఓకే, మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. మీరు ఆడ ఒక్కటే ఆలస్యం ఇంకా. ఓకేనా? ఒక్కొక్కళ్ళకి 5 ఛాన్సెస్, మాక్సిమం 500 గెలవచ్చు. ఓకే, ముందు ఆడిద్దాం లహరితో. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. లహరి, ఫస్ట్ బాల్, ఎయిమ్ ఫర్ 100. ఆడేసాయి. అంటే అది ఇంకో 0 కొంచెం మిస్ అయి ఉంటది. నెక్స్ట్ టైం వచ్చేస్తుంది. ఆడు సెకండ్ బాల్ ఆడు.
ఇవన్నీ 10s కే వస్తుంది. ఇది 10 కూడా లేదు. ఇంకా 3 balls ఉన్నాయి. Oh my god, again. 2 balls ఉన్నాయి కదా, చూసుకుందాం దా. లరి, లక్ష్మి నేను గట్టిగా తలుచుకో, నా నామ జపం కాదు. ఓకే, బాగా దండం పెట్టుకుని వేయి. నేను చెప్పానా, నన్ను కాదు తెలుసా, ఎప్పుడు ఇలా జరగలేదు. చూద్దాం, ఇంకొక బాల్ ఉంది కదా. లహరి, విన్ అవడానికైనా ఓడిపోవడానికైనా లాస్ట్ ఒక్క సెకండ్ చాలరి. నువ్వు ముందటి నుంచే అయ్యో 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 అనుకుంటే వేసావు. కొంచెం పాజిటివ్ అటిట్యూడ్ తో వేసుంటే పడేవేమో ఆ 3 కూడా. అంటే మరి 3 స్మైలీస్ ఇక్కడే ఆగిపోతాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకని పెద్ద బిస్కెట్ అయింది నాకు. బిస్కెట్ ఏముంది, 80 + 90 పాయింట్స్ వచ్చాయి. గర్ల్స్ నేను ఇలా ఆడాను కదా, నన్ను చూసి ఇలాగే ఆడండి. ఓకే, ఎందుకంటే తక్కువ అంటే పర్వాలేదని చెప్తుంది. ఎనీవే, గుడ్ స్కోర్. థ్యాంక్స్. సో ఇప్పుడు ప్రీతి ఆ టార్గెట్ దాటుతుందో లేదా అక్కడే ఆగిపోతుందో చూద్దాం. ప్రీతి కమ్. ప్రీతి ఫస్ట్ బాల్ గుర్తుపెట్టుకో, 90 దాటాలి. ఓకే, పాయింట్స్ చూద్దాం. చూద్దాం. ఫస్ట్ బాల్. అది పడాలా వద్దా, పడింది ఫైనల్లీ. 60 పాయింట్స్. మంచి స్టార్ట్. ఎస్, 90లో పడి అలా లేచింది అది. అరే దాన్ని వెళ్ళాలి వద్దా అని. అదే కదా, అన్ని బాల్స్ కూడా వెళ్ళాలా వద్దా డిసైడ్ చేసుకుంటున్నాయి. ఇది వెళ్ళలేదు. థర్డ్ బాల్. ఇంకా 2 balls ఉన్నాయి ప్రీతి. రౌండ్ వేసి వచ్చింది కదా అక్కడ. 80 దాటేసావు. యా, లాస్ట్ వన్. రెండు పడతాయి. ఎక్కడ పడతాయి? రెండు ఒకేసారి పడిందిలే. ప్రీతి 80, 60, 10, 150. థ్యాంక్ యూ ప్రీతి, చాలా బాగా ఆడారు. మైథిలి పాప కమ్. ఓకే మైథిలి, ఆల్ ది బెస్ట్. వెనక్కి. No points. Third ball. Super amma. మళ్ళీ 80 points. మళ్ళీ సూపర్ సూపర్. ఇప్పుడు ఇది పడదు అనుకుంటున్నాను నేను. దానికి
ఎక్కడ ఉంటుంది? 40. మైథిలి 260 ప్లస్ 40 300. చెల్లె 300 చేసిందంటే అక్క పర్సనాలిటీకి అక్క ఇంకెంత చేయాలి? మీ అక్క ఈ డైలాగ్ ని ఆడిన తర్వాత ఒప్పుకుంటుందేమో. గో. థ్యాంక్ యూ. పద్దు అంజనా కమ్. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదే ఆల్ ది బెస్ట్. ఓకే ఫస్ట్ బాల్. No points. Second ball. Wow. 80. అంజనా ఒక్కసారి మీ అత్త దుర్గమ్మ తలుచుకో. ఎస్. ఏ 90 పడింది. మంచి స్కోర్. మీ అత్త పేరు చాలా మంచి పేరు. plus 80 170 points. Thank you. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి కంప్లీట్ చేసేసుకున్నాము. ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సో రౌండ్ అయిపోయింది కాబట్టి గిఫ్ట్స్ తీసుకోవాలి. గిఫ్ట్స్ ప్లీజ్. మైథిలి నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్ మంచి గిఫ్ట్ మీద కన్నేసావు. ఓకే నెక్స్ట్ లీడ్ లో అంజనా నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకో. ట్రాలీ బ్యాగ్. ట్రాలీ బ్యాగ్. సో నెక్స్ట్ ప్రీతి నువ్వు లీడ్ లో ఉన్నావు. నీకేం కావాలి గిఫ్ట్? బ్లెండర్. బ్లాండర్, ఎలక్ట్రిక్ బ్లాండర్. లరీ నీకేం కావాలి? బౌల్ సెట్. బౌల్ సెట్. క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ లో మైథిలి డాన్స్ తర్వాత ఒక షార్ట్ బ్రేక్. హే గోంగూర తోటకాడ కాపు కాస హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా హే గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న దూరకన్నె గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. ఇందాక చెప్పినట్టుగా ప్రీతి నాకు తెలిసి బాగా ఆడాలి ఈ రౌండ్ లో. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి సంబంధించి టాప్ 5 ఆన్సర్స్ మీరు మాకు చెప్పాలి. సో ఆడేద్దాము. సెకండ్ రౌండ్ పేరు పంచాక్షరి. సో సెకండ్ రౌండ్ పంచాక్షరి. సో 60 సెకండ్స్ మాత్రమే నీ టైం లిమిట్. టాప్ 5 ఆన్సర్స్ చెప్పాలి. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. మైథిలి క్వశ్చన్ ప్లీజ్. భార్య భర్తను ఏ సందర్భాల్లో తిడుతుంది? మైథిలి నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా? లేదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఎప్పుడు మనం పెళ్లి చేసుకోకర్లేదమ్మా. పెళ్ళైన వాళ్ళని చూస్తే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకేనా? రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. తను ఏదైనా పని చెప్పినప్పుడు ఆయన పట్టించుకోకపోతే ఏదైనా పని చెప్పినప్పుడు పట్టించుకోకపోతే ఏంటి మీరు అసలు నన్ను పట్టించుకోవట్లేదు ఇలా తిడుతుంది. ఉందా? లేదు. వేరే వాళ్ళతో అంటే లేడీస్ తో ఇంకెవరితో మాట్లాడేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఏంటి ఫోన్ చేస్తుంటే కాల్ వెయిటింగ్ ఎక్కువ ఎవరితో వేరే లేడీస్ తో ఉందా? పరాయి స్త్రీలను ఎక్కువ మన ముందు పొగిడినా. ఓకే కొంచెం రిలేటెడ్ గా చెప్పావు కాబట్టి ఇచ్చేసాం. నెక్స్ట్
రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వకపోతే, ఇంట్లో బాధ్యతలు పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటే. లేదు 10 seconds ఉంది ఇంకా. స్మోకింగ్, డ్రింకింగ్, డ్రింకింగ్ ఆ విషయంలో తిడుతుంది. టైం కూడా అయిపోయింది. నువ్వు ఎస్ అనే లోపు ఇంకో ఆన్సర్ చెప్పొచ్చు కదా. ఓకే, నువ్వు మిస్ చేసిన ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఇంటికి లేట్ గా వస్తే, అంతే కదా. నచ్చిన వస్తువులు కొనివ్వకపోతే, మనకన్నీ మామూలు నచ్చవు కదా, అవన్నీ కొనివ్వకపోతే తిట్టుకుంటాం. అబద్ధాలు చెప్తాయి. ఏమో మరి మా ఆయన నాకు చెప్పిన అబద్ధాలు ఇంకా అబద్ధాలో కాదో నేను తేల్చుకోలేదు. సో ఇవి నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్. 2 కరెక్ట్ గా చెప్పావు. 2 into 100 200 points. నెక్స్ట్ పద్దు. అంజనా, రెడీ ఫర్ యువర్ క్వశ్చన్? రెడీ. చిన్న పద్దు ఒక శాంపిల్ చూపించింది ఎలా ఆడాలో. చూద్దాం మరి నువ్వు ఎలా ఆడతావో. నీ క్వశ్చన్ అంజనా, క్వశ్చన్ ప్లీజ్. స్త్రీలు సాటి స్త్రీలను చూసి ఎందుకు అసూయ పడతారు? సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాగా రెడీ అయితే, పక్కనోళ్ళు బాగా రెడీ అయితే, ఎంత బాగా రెడీ అయిందో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. టైం కూడా అయిపోతుంది. ముందు చాలా బాగా మాట్లాడి, అంటే ఓకే, అందరితో బాగా మాట్లాడి ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటే మనకి ఇక్కడ లోపల అంత ఓవరాక్షన్ అవసరమా అనిపిస్తూ ఉంటది. ఉందా? లేదు. నెక్స్ట్ ఫాస్ట్ గా, చాలా కామన్. నువ్వు చాలా క్రూషియల్ వెళ్ళిపోతున్నావు. నువ్వు చాలా దూరం బాగా చదువుతుంటే మనకంటే తనకంటే ఉన్నత స్థాయిలో ఉంటే. ఓకే, రిలేటెడ్. నెక్స్ట్ ఇంకొకటి చెప్పు. బాగా డాన్స్ చేస్తేనా? బాగా డాన్స్ చేస్తే అసూయ పడతావా? నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు అంజనా. చూడు ఆన్సర్స్ చూడు. తనకంటే అందంగా ఉంటే. అసలు ముందు చూడగానే అమ్మాయిని డ్రెస్సింగ్ ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ అందంగా ఉందంటే చాలు మనకి. అంటే నేను అందంగా ఉన్నాను కదా, సో వేరే వాళ్ళని చూస్తే. నెక్స్ట్, తనకంటే ధనవంతురాలైతే. అదనమాట. తనకంటే అదృష్టవంతురాలైతే, లక్కీ పర్సన్ అయితే. ఇందాక చూడు, మీ చెల్లికి 300 పాయింట్లు వచ్చాయి, నీకు 170 వచ్చాయి. నువ్వు పైకి చెప్పు. సో అంజనా, నీకు 200. 2 ఆన్సర్స్ చెప్పావు. నో ప్రాబ్లం. ప్రీతి, నెక్స్ట్ నువ్వే. నీ సైకాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా మనం ఎవరిని ఆశీర్వాదం కోరుతాం ఇన్ జనరల్? ఓకేనా? నువ్వు అంజనా లాగా ఎక్కడికో వెళ్ళిపోకు. ఆన్సర్స్ అన్ని మనకు తెలిసిందే ఉంటాయి. సో కొంచెం జనరల్ గా ఆలోచించు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. గాడ్, దేవుణ్ణి, ఆలయంలో దేవుళ్ళను. రైట్. నెక్స్ట్, అమ్మా నాన్నని. ఎస్, తల్లిదండ్రులను. వెరీ గుడ్. నెక్స్ట్, మై గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మామ్స్, పెద్దవాళ్ళని, మనకంటే పెద్దవాళ్ళని. ఓకే, పెద్దలు. సూపర్. నెక్స్ట్, మనకన్నా సీనియర్స్. ఏదైనా ఒక అన్ని పెద్దల కిందకి వచ్చేస్తాయి. ఎల్డర్స్ అందరినీ అడుగుతాం. ఉండాలి. టైం అయిపోయింది. వి విల్ ఆస్క్ అవర్ టీచర్స్ ఆల్సో. టీచర్స్ ఉండాలి. మరి ముందు చెప్పాలి. టైం అయిపోయాక నేను చెప్పాను గురువులు అని. చూద్దాం. టైం అయిపోయాక చెప్పావు. చూద్దాం నువ్వు మిస్ చేసినవి. చెప్పాను. ఇంకా గురువులు కాకుండా ఇంకా స్వాములు. చెప్పలేదు. స్వాములు, సాధువులు వీళ్ళు వెళ్తుంటే మనం ఆశీర్వదించిందని అడుగుతాం. సో 3 కరెక్ట్ గా చెప్పాను. నువ్వు 3. అంటే మా లెక్కల ప్రకారం 3. మా జనాభా లెక్కల్లో 3 ఉంది. మరి లేదు, నేను టీచర్స్ అన్నాను. వద్దు, మేము లెక్కలకు వచ్చినప్పుడు గురువులు బయటికి వెళ్ళారు. అందుకని మాకు ఇంకా నాకు తెలుసు. ఐ డోంట్ వాంట్ టు ఫైట్ హియర్. ఓకే, నాకు అర్థమైపోయింది. ఒప్పేసుకుందామని. 3 into 100 300 పాయింట్స్ నాన్న నీకు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లారీ. లారీ, నీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. హెల్మెట్ ను ఎవరెవరు ఉపయోగిస్తారు? వచ్చేసాయా అన్ని? 5 మైండ్ లో ఉన్నాయా? కొన్ని వచ్చాయా? ఏం పర్లేదు, అవి చెప్పే ముందు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆడవాళ్ళు, మగాళ్ళు. నువ్వు ఎక్కడ ఏం చెప్తున్నావు? క్వశ్చన్ కరెక్ట్ గా చదువు. ఎవరెవరు ఉపయోగిస్తారు, ఎవరెవరు పెట్టుకుంటారు హెల్మెట్ ని? 40 seconds. ఏ డ్రైవర్స్? బైక్ డ్రైవర్స్ ఉందా? సైకిల్ రైడ్ చేసేవాళ్ళు. ద్విచక్ర వాహనదారులన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ చెప్పు. 25 seconds. గో కార్టింగ్ లో కార్ రైడ్.
రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సైక్లోర్స్, బైక్ రైడర్స్, అవన్నీ ద్విచక్ర వాహనాల కిందకి వచ్చేసాయి. హెల్మెట్స్ అంటే అవే కదా. ఇంకా చాలా మంది పెట్టుకుంటారు హెల్మెట్స్ కన్స్ట్రక్షన్స్ లో యూస్ చేస్తారు. కన్స్ట్రక్షన్స్ లో, బొగ్గు గనుల్లో. యా హెల్మెట్స్. యా కన్స్ట్రక్షన్ ఉంది. స్కేటింగ్ మేము అడిగింది ఏంటి, మీరు స్కీయింగ్, స్కేటింగ్లు, గో కార్టింగ్లు. హెల్మెట్ ఎవరు పెట్టుకుంటారు? ట్రాఫిక్ పోలీస్ హెల్మెట్ పెట్టుకుంటాడుగా, అది చెప్పొచ్చు. దాకా వెళ్ళలేదు, నేను ఇక్కడ అనుకున్నా. సో నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ చూద్దాం. ట్రాఫిక్ పోలీసులు, ఫ్యాక్టరీలో, ఫైర్ సిబ్బంది. ఇంకోసారి కొట్టేసుకో. సో ఫైర్ సిబ్బంది వీళ్ళు యూజ్ చేస్తారు ఎక్కువగా హెల్మెట్స్. నువ్వు ఫస్ట్ 20 seconds కూడా ఏవేవో చెప్పి టైం వేస్ట్ చేసావు. యా, సో 2 కరెక్ట్ గా చెప్పా. 200 points. సెకండ్ రౌండ్ పంచాక్షరి. నచ్చింది కదా, బాగుంది. నా ఫేవరెట్ రౌండ్ ఇదైతే. సో సైకాలజీ స్టూడెంట్ బాగానే వర్కౌట్ చేసుకుంది రౌండ్ లో. 300 points తో రౌండ్ టాపర్ గా ఉన్నావు నువ్వు. లారీ ఇంకా మైథిలి, అంజనా ముగ్గురు ఈక్వల్ స్కోర్. 200, 200, 200. సో రౌండ్ టాపర్ అయిపోయావు కాబట్టి ప్రీతి గిఫ్ట్స్ తీసుకోవాలి. సో గిఫ్ట్స్ ప్లీజ్. ఇందాక సెలెక్ట్ చేసుకునేవి ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోతాయి. సో వేరే ఏదైనా. ఫ్యాన్. సమ్మర్ కాబట్టి ఫ్యాన్ చాలా అవసరం. ఓకే, ఫ్యాన్, గుడ్ చాయిస్. నెక్స్ట్ ఓకే, విల్ స్టార్ట్ ఫ్రమ్ అంజనా. ఐరన్ బాక్స్. ఓకే లారీ, నీకేం కావాలి? ఏంటి రెడ్ కలర్? జర్మన్ సిల్వర్ సెట్. బాక్స్. జర్మన్ సిల్వర్ సెట్, గుడ్. మైథిలి, పాప్కార్న్ మేకర్. క్రేన్ ఒక్క పలుకులు. లక్ష్మి, రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ రిలేషన్ సోప్ లో ఒక చిన్న విరామం. సో 2 rounds కంప్లీట్ చేసేసుకున్నాం. థర్డ్ రౌండ్ లోకి వచ్చేసాము. థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. ఈ రౌండ్ ఏంటంటే టోటల్ గా డంషరాజ్ అన్నమాట. మనం అందరం తిట్టలం కదా ఈ రౌండ్ లో. సో డంషరాజ్ సేమ్ హై స్కోర్ లో ఎవరుంటే వాళ్ళతోనే స్టార్ట్ చేస్తాము. వచ్చి వాళ్ళ అక్కడ స్లిప్స్ లో కొన్ని నేమ్స్ రాసున్నాయి. అందులో ఏమున్నాయో నాకు కూడా తెలియదు. సో ఒక స్లిప్ సెలెక్ట్ చేసుకుని వచ్చి యాక్ట్ చేసి చూపిస్తారు. మిగతా వాళ్ళందరూ బజర్స్. ఎవరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్తే, ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 40, యాక్ట్ చేసిన వాళ్ళకి 60. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే -10. బజర్ నొక్కకుండా మాట్లాడినా కూడా -10. మనం ఎనాక్ట్ చేసి చూపించి ఎవరు ఆన్సర్ చెప్పలేదంటే నేను చెప్తా. అప్పుడు యాక్ట్ చేసిన వాళ్ళకి 60 points వస్తాయి. నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు 100 వస్తాయి. మీకు కూడా తెలీదా? నాకు తెలీదు అసలు. అంతా ప్యూర్ గెస్. ఓకేనా? వచ్చేసేయండి ఫస్ట్ మీరే. ప్రీతి, రెడీ? రెడీ గర్ల్స్, స్టార్ట్. మీకు అర్థమైతే బజర్ ప్రెస్ చేయండి. మైథిలి, రేస్ గుర్రం. ఆహా, ఓ సినిమా చూపిస్తావా మన? అనుకున్నా కానీ తను తర్వాత ఇలా ఉంది కదా. సో ఓకే, రేస్ గుర్రం. 40 points నీకు, 60 points నీకు. గుడ్. నెక్స్ట్ అంజనా, దా. అంజనా, ఆల్ ది బెస్ట్. 60 points. బాగా యాక్ట్ చేయకపోతే ఏ పాయింట్స్ రావు, 0. ఓకేనా? గో. ఎదురింటి అబ్బాయి. నో టాక్. బజర్ నొక్కకుండా మాట్లాడితే -10. ఎదురింటి అబ్బాయి, పక్కింటి అమ్మాయి. కరెక్టేనా? మీరు చెప్పింది కరెక్టే. ఫ్రేమింగ్ చాలా క్లియర్ గా చేస్తుంటాను. హస్బెండ్ వైఫ్. ఎదురింటి అబ్బాయి. అబ్బాయి కాదు, మొగుడు. పక్కింటి పెళ్ళాం. నాకు అర్థమైంది అయితే ఇదే కరెక్టే అంజనా. ఓకే,
ఇది ఎందుకు నాకు తెలుస్తుందంటే ఇలా కన్నడలో ఉంది, అందుకే తెలుగులో గెస్ట్ చేశాను. ఓ ఓకే, 40 పాయింట్స్ నీకు ప్రీతి, 60 పాయింట్స్ అంజనా నీకు. సో నెక్స్ట్ లహరి. సో ఇప్పటి వరకు మైథిలి, ప్రీతి రౌండ్ లో పాయింట్స్ గెలుచుకున్నారు ఆన్సర్స్ చెప్పి. సో అంజనా అయ్యో ఏంటిది తెలీదా? తెలుసు. ఓకే, తెలిస్తే చెప్పేసి అంతే. Who let the dogs out? Who let the dogs out? ఏమిటది? మైథిలి చెప్పు. వంకరా అంతేనా? అందుకే నాకు చాలా ఫన్నీ వస్తాను. నేను ఇంకా తోకున్నావన్నీ ఆలోచిస్తూ ఉన్నాను. ఈజీగా ఇచ్చింటాను. కుక్క తోక వంకర. ఒక 60 పాయింట్స్ సరే నీకు, 40 పాయింట్స్ నీకు. నాకు నచ్చింది ఏంటంటే వంకర్ని ఇలా ఇలా చూపించిందా? కదా వంకర అని. ఓకే, ఇంకా లాస్ట్ మైథిలి, నువ్వే ఉన్నావు రా. ఏమొచ్చిందో ఫస్ట్ ఆలోచించుకో. బజర్ అంజనా నీ దగ్గర వెలిగింది. వీణా డాన్సా చిరంజీవి? కరెక్ట్ గా చెప్పు. వీణా డాన్సా? వీణా డాన్సా చిరంజీవి? ఒకటే చిరంజీవి. కరెక్టేనా మైథిలి? చిరంజీవి కరెక్ట్. ఓకే, సో అంజనా నీకు 40 పాయింట్స్ అండ్ మైథిలి 60 పాయింట్స్. సో మొత్తానికి ది థర్డ్ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఓకే, గిఫ్ట్స్ టైం. గిఫ్ట్స్ ఓపెన్ చేస్తారా? మళ్ళీ మైథిలి నీకే ఫస్ట్ ఛాన్స్. ఓకే, నీకు ఏ గిఫ్ట్ కావాలో పైన వాటిలో చూసుకో. మిక్సర్. మిక్సర్. ఓకే, సో నెక్స్ట్ ఇద్దరు 100 తో ఉన్నారు. సో ముందు ప్రీతి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎమర్జెన్సీ ల్యాంప్. ఎమర్జెన్సీ ల్యాంప్. ఓకే, అంజనా డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. లహరి సిల్వర్ కుంకుమరణం. సిల్వర్ కుంకుమరణం. గుడ్ చాయిస్. థర్డ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి మన కోసం మంచి డ్యూయట్ పర్ఫార్మ్ చేయబోతున్నారు. దాని తర్వాత క్రేన్ ఒక్క పలుకులు, లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. అందరి మనసును దోచేస్తున్నాడే, కన్నే గీతి కన్నీ గుండెల్ని ఎండలో వానలో మంచులో ముంచేస్తున్నాడే. చూడుకుంటే చాలు చెప్పల్లో పెంపు, నీ చూపే తాకిందంటే పొంగల్లోనే తింట. మూడు రౌండ్లు అయిపోయాయి. 3 రౌండ్లకి గిఫ్ట్లు కూడా ఇచ్చేసాము. ఇక లాస్ట్ రౌండ్, దీంతో తెలిసిపోతుంది ఎవరు విజయలక్ష్మి అవుతారు అని. సో ఇప్పటి వరకు ఫస్ట్ రౌండ్ నుంచి మీ దగ్గర ఉన్న స్కోర్స్ ఏంటో ఒకసారి నేను చెప్పేస్తాను ముందు, ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు. ఓకే, ఫోర్త్ రౌండ్ ని మొదలు పెట్టేద్దాము. మన ఫోర్త్ రౌండ్ లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ ఫోర్త్ రౌండ్ లో మొత్తం 4 గేమ్స్ ఉంటాయి. ఈ రౌండ్ ఏంటంటే టోటల్ గా బెట్టింగ్. ఇందులో 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఒక్కొక్క స్లిప్ పిక్ చేసుకుంటారు. ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళు ఆ గేమ్ ఆడతారు. ఎవరికి వచ్చింది ఆడపడుచులు? నెంబర్ 1 అంజనా. కమ్. గేమ్ ఏంటంటే ముందు చెప్పేస్తా. 60 సెకండ్స్ టైం లిమిట్ ఉంటుంది. ఈ బాల్ ఉంది కదా, ఆ బాల్ తీసుకుని మధ్య టేబుల్ మీద కొడితే వెళ్ళి ఆ గ్లాసుల్లో పడాలి. నువ్వు అలా మూతి పెట్టుకుని నేను ఫ్లాట్ అయిపోతాను ప్లీజ్. నో, మినిమం 3 వేస్తే చాలు. ఓకే, ఓకేనా? సో నువ్వు ఇప్పుడు చెప్పు ఎన్ని పాయింట్స్ బెట్టింగ్ చేస్తావు. నీ దగ్గర 470 ఉన్నాయి. 150, 50, 100. సో లహరి మీద 50 పాయింట్స్, ప్రీతి మీద 100 పాయింట్స్ అండ్ మైథిలి మీద 150 పాయింట్స్.
సో 60 seconds టైం నీకు. మినిమం 3 balls వేయాలి. ఓకే స్టార్ట్. స్లో 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 స్లోగా ఆడు. Slow. చూడు లహరి చూడు పాయింట్లు పోతాయని కూడా ఆలోచించుకోండి ఎంత హెల్ప్ చేస్తుందో నీకు. అంటే పడాలి కదా. స్లో స్లో 45 seconds slow. ఉన్నాయి నీకు. అయ్యో బాల్ స్లోగా చూడు చూడు గ్లాస్ లో పడాలి. ఏ బాల్ స్లోగా ఓ 30 seconds ఉన్నాయి. సగం టైం అయిపోయింది అంజనా. 300 points. సైడ్ కి ట్రై చేయి. ఓ స్పీడ్ నువ్వు కొంచెం స్లోగా ఆడు. స్పీడ్ ఎక్కువ కొడుతున్నావేమో బౌన్స్ అనిపిస్తుంది. స్లో. ఈ బల్ల మీద కొంచెం దగ్గరికి కొట్టుకుంటే అందులో పడిపోతాయి. టైమ్ అప్. అంజనా ఆడేసిన తర్వాత మిగతా ముగ్గురు స్కోర్స్ ఇలా ఉన్నాయి. నెంబర్ 2 ఎవరికి వచ్చింది? మీ లహరి దా. గేమ్ ఏంటంటే ఇందులో 20 balls ఉన్నాయి, ఇందులో 20 balls ఉన్నాయి. 60 seconds లోపు ఈ బాల్స్ అన్ని అందులోకి, ఆ బాల్స్ అన్ని ఇందులోకి మార్చేయాలి. ఇలా Okay. 2 at a time. కానీ ఒకసారి ఒక బాల్ తీసుకోవాలి, 2 balls తీసుకోకూడదు. బై మిస్టేక్ గ్రీన్ కానీ పింక్ లో ఉన్నా, పింక్ గ్రీన్ లో ఉన్నా నువ్వు టాస్క్ ఫెయిల్ అయినట్టే. ఆహా ఓకే సరే. నీ దగ్గర 400 points ఉన్నాయి. చెప్పు ఎంత బెట్ కడతావు? 200 100 300. Your time starts now, Larry. చూడ్డానికి ఈజీ ఉంటది కానీ కొంచెం టఫ్ గేమ్. చాలా కాన్సన్ట్రేట్ చేసి ఆడాలి. కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. 30 seconds ఉన్నాయి నీకు. కూల్ కూల్ మెల్లిగా ఆడు, టెన్షన్ ఏం లేదు. అయ్యో పడిపోయింది. ఏర్కో. అయ్యో డన్. ఇంతకు ముందు ఇక్కడ పింక్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. సో ఇప్పుడు గ్రీన్ ఇటు వచ్చేసింది, పింక్ అటు వెళ్ళిపోయింది. కరెక్ట్ గా ఉన్నాయి. యు వాన్ ద బెట్. 300 points నీ ఖాతాలో యాడ్ అయిపోయాయి. నీ స్కోర్ ఇప్పుడు 700. మీ దగ్గర మైనస్ అయిపోయాయి ఆ పాయింట్స్. బాబాయ్ ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు అంతా నిన్ను టార్గెట్ చేస్తారు ఆబ్వియస్ గా. సో ప్లీజ్. లహరి గేమ్ అయిపోయిన తర్వాత మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇది మీ థర్డ్ గేమ్. ఎవరికి వచ్చింది నెంబర్ 3? మైథిలిక లేకపోతే ప్రీతిక? చూస్తే భయం వేస్తుంది, నంబర్ చెప్పడానికి భయం వేస్తుంది. బకెట్ అయితే నువ్వే. అంత భయం వేస్తుందంటే నువ్వేరా. ఇప్పుడు నేను నీకు ఒక వెరైటీ వడ్డాణం కడతా. గేమ్ ఏంటంటే జస్ట్ ఈ బకెట్ లోకి బాల్స్ వేయడమే అంతే. ఇలా ఆహా ఇలా కాదు, ఇలా కింద కొట్టి నువ్వు నీ వడ్డానంతా వాటిని ఇలా ఇలా క్యాచ్ పట్టుకోవాలి. నేను అప్పుడే డాన్స్ బాగా చేయలేదంటే ఇలాంటి డాన్స్ చేస్తున్నారా ఇప్పుడు? ఇది వెరైటీ డాన్స్, బకెట్ డాన్స్. ఇందులో అయితే మొత్తం 30 balls ఉన్నాయి. మినిమం 20 పట్టుకోవాలి. ఓకే, 20 కంటే నువ్వు తక్కువ పట్టుకుంటే నువ్వు డీల్ ఓడిపోయినట్టు. సో మరి నీ బాల్స్. ఇప్పుడు బెట్టింగ్ చెప్పు. ఓకే, గెలిస్తే గెలుస్తాను, ఓడిపోతే ఓడిపోతాను. 200 and 200 on each. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చేత్తో కాదమ్మా, బకెట్తో. బాగానే ఆడుతున్నావు. పైకి పంప్ అయితే నీకు ఈజీ అవుతుంది. Come back and play. Force, force, force. ఓకే, 45 seconds ఉన్నాయి, చూసుకో. 3 4 38 seconds ఉన్నాయి.
5 balls పట్టావు ఇప్పటిదాకా. అరే దగ్గరగా 6. 30 seconds ఉన్నాయి ఇంకా. చేసి పెట్టుకో. ఎన్ని 9 balls. దగ్గర వేసుకో. 5, 4, 3, 2, 1. టైమ్ అప్. చాలా బాగా ఆడావు తెలుసా. నువ్వు అయినా బకెట్లో వేసుకోమంటే చేత్తో పట్టుకుంటున్నావు ఏంటి? వెళ్ళట్లేదు బకెట్ కి. సో ఆల్ ది బెస్ట్. మొత్తానికి అయితే 400 పాయింట్లు స్వాహా. ఓకే, బట్ గుడ్ ట్రై. 400 వెరీ రిస్కింగ్ బెట్టింగ్ తర్వాత వీళ్ళ స్కోర్స్ ఇలా ఉన్నాయి. లాస్ట్ గేమ్ 10 points తో లీడింగ్ కోసం కొట్టుకుంటున్నారు మైథిలి అండ్ లహరి. ఎవరు విన్ అవుతారో చూద్దాము. సో ఇది 4th గేమ్. 4th గేమ్ ఏంటో నేను చెప్పేస్తా. మైథిలి ఇంక నువ్వే మిగిలావు, నువ్వే ఆడాలి. రా మైథిలి. గేమ్ ఏంటంటే అక్కడ నగలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నా ఫ్రెండ్ కనిపిస్తుంది కదా. నా ఫ్రెండ్ ఒంటికి ఏ మాత్రం గాయం అవ్వకుండా మొత్తం నగలను అలంకరించాలి. చూడు పాపం బోస్గా ఉంది. ఓకేనా? 60 seconds టైం లిమిట్. సో మైథిలి ఎన్ని పాయింట్స్ బెట్ చేస్తావు? I'll bet 400. 400 పాయింట్స్ ఆన్ అంతే. ఆన్ లహరి ఆబ్వియస్లీ. లహరి మీద 400 పాయింట్స్. ఓకే, సో గెలిస్తే నువ్వు గెలుస్తావు, లేదంటే లహరి గెలుస్తావు. ఎస్. ఓకే, చూద్దాం ఎవరు గెలుస్తారో. గేమ్ స్టార్ట్ చేసేద్దాము. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది నొక్కు హ్యాండ్, అది ప్రెస్ చెయ్యి. ప్రెస్ ఇట్, ప్రెస్ ఇట్. 40 seconds ఉన్నాయి నీకు. Twenty seconds, come on. 22 seconds. ఫాస్ట్ గా. ఏ ముందు ఓ, వడ్డాణం అక్కడ పెట్టుకుంటారా? పైకి రాదు, పడ్డాడం. Come on, come on, come on, 30 come on. seconds. చాలు చాలు. కేవలం 10 seconds ఉన్నాయి. ఏయ్, అదో వన్, అదో వన్, అదో ఇంకొకటి. పర్లేదు, యూ పుట్. చూడు అయిపోయింది. హలో మేడం, టైమ్ అప్. ఆగండి ఇంకా. కష్టం అండి, 1 minute ఇస్తే అమ్మాయిలకి 1 hour అయినా కావాలి. ఇది ఆడిన వింత నాటకంలో 400 పాయింట్ పోగొట్టుకుని టైటిల్ రేస్ లోంచి అలా తప్పుకుంది మన మైథిలి గారు. కంగ్రాచులేషన్స్ మైథిలి. కానీ బాగా ఆడాలి ప్లీజ్. మైథిలి గేమ్ తర్వాత తను బెట్ చేసిన 200 పాయింట్స్ కూడా లహరికి యాడ్ అయిపోయి 900 + 200 1100 పాయింట్స్ తో ఇవాళ విజయలక్ష్మి అయిపోయింది. లహరి కంగ్రాచులేషన్. సో విజయలక్ష్మి, నీకు ఇప్పుడు గిఫ్ట్స్ ఇచ్చేసే టైం. ఓకే, మేము మొత్తం 3 ఆప్షన్స్ ఇందాకే చెప్పాను నీకు ఎపిసోడ్ స్టార్టింగ్ లో. విజయలక్ష్మి అయితే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఎల్సిడి టీవీ, వాషింగ్ మెషిన్, అష్టలక్ష్మి వెండి కలసం 250 grams. నీకేం కావాలి? అష్టలక్ష్మి వెండి కలసం. అష్టలక్ష్మి వెండి కలసం, గుడ్ చాయిస్. లహరి, విజయలక్ష్మి అయిపోయావు. ఇక నువ్వు బంగారు లక్ష్మి అయ్యి 10 grams గోల్డ్ తో ఇంటికి వెళ్ళాలంటే నువ్వు బోనస్ రౌండ్ ఒకటి ఆడాల్సి ఉంటుంది. ఆ బోనస్ రౌండ్ ఆడాలంటే ఒక చిన్న టాస్క్ ఫేస్ చేయాలి. ఓకే, ఆ టాస్క్ లో నువ్వు పాస్ అయితేనే బోనస్ రౌండ్ ఆడగలవు, లేదంటే లేదు. సరే, నేను ట్రై చేస్తా. లహరి, ఇదే నీ టాస్క్. ఒకవైపు లక్ష్మీదేవి ఉంటుంది, ఒకవైపు లాఫింగ్ బుద్ధ. ఇతను వచ్చాడంటే మాత్రం ఇంటికే. లాఫింగ్ బుద్ధ కాకుండా లక్ష్మీదేవి వచ్చిందంటే నువ్వు బోనస్ రౌండ్ ఆడగలవు. 10 grams గోల్డ్ గెలుచుకుని బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ నీకు ఉంటుంది. ఓకే ఓకే, రెడీ? యా. గట్టిగా మనసు దండం పెట్టుకుని తిప్పు. లాఫింగ్ బుద్ధ. ఓకే, నెవర్ మైండ్. నో ప్రాబ్లం. సో ఇక్కడ వరకు గెలుచుకుని గిఫ్ట్స్ తో ఇంటికి వెళ్తున్నాం. యా. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. Thank you అండ్ మీ so అందరి much. గిఫ్ట్స్ కూడా ఇచ్చేస్తాను. రైట్ లక్ష్ములు, మీ స్పెషల్ గిఫ్ట్స్ ఇవి. మీరు ఇంతకు ముందు సెలెక్ట్ చేసుకున్న గిఫ్ట్స్ మీకు వచ్చేసాయి కదా. yes. ఓకే, సో ముందుగా విజయలక్ష్మికి తన గిఫ్ట్ ఇచ్చేద్దాం. Yes. అంతకంటే ముందు మా ఆడపడుచులు అందరిని ఎంటర్టైన్ చేసినందుకు జీ తరఫు నుంచి మిమ్మల్ని ఇంకా దగ్గర చేసేసుకునేందుకు ఒక చిన్న ఎత్తు వేసాం మేము.
ఏంటి మరి దీన్ని గెలుచుకుంటోంది లహరి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఇవాళ మన విజయలక్ష్మికి ఇచ్చేస్తున్నాము ఈ అందమైన లక్ష్మీదేవిని. మై డియర్ ఆడపడుచులు, వీళ్ళే కాదు మీరు కూడా మీ గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. ఇప్పుడు మేము మీకు ఒక పజిల్ చూపిస్తాము. ముందు ఆ పజిల్ ఏంటో చూసేయండి. ఈ పజిల్ చూసారు కదా, దీనికి కరెక్ట్ ఆన్సర్ ని గెస్ చేసి మాకు SMS చేయండి. LRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు అలాగే మీకు రైట్ అనిపించిన ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఈ పజిల్ ని మేము మా ఫేస్బుక్ లో, యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాము. అందులో చూసుకొని ట్రై చేసుకోవచ్చు. ఒక లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి వెండి కలసంతో పాటు ఒక అందమైన చీర. ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన సెలబ్రిటీ ఆడపడుచులతో జరిగిన లక్ష్మి రావే మా ఇంటికి. మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండర్లాండ్ బాయ్.